ఓం సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఈరోజు మార్గశిర అమావాస్య అని నేను ఈరోజు పూజ చేసుకున్నాను. స్వామి ఎప్పుడు కూడా విశ్వపతి గారు ఎప్పుడు ప్రతి పౌర్ణమి ప్రతి అమావాస్యకు పూజ చేయిస్తాడు అన్నట్టు. ఈరోజు ఈ పూజ అన్నట్టు. దీపాలు అమావాస్య లాస్ట్ సంవత్సరంలో 24 కాబట్టి 24 దీపాలు వెలిగించమన్నాడు, కానీ నేను వెలిగించలేదు. 3 మాత్రమే వెలిగించాను. మళ్ళీ మంత్రం చదువుకోమన్నాడు, అది చదువుకున్నాను. అష్టోత్తరం చదవమన్నాడు, చదివాను. అదేవిధంగా ఈరోజు నేను అదేవిధంగా కథలు చదివిన. ఇక్కడ సాయి రక్షవ్రతం అని విశ్వపతి నుంచి నాకు వచ్చింది అన్నట్టు ఈ బుక్ కూడా చదివాను. దీంట్లో 5 కథలు ఉంటాయి అన్నట్టు. అష్టోత్తరం ఉంటుంది, లాస్ట్కు మంగళహారతి కూడా పాట ఉంటుంది. నేను పాట పాడతాను. ఇదండి ఈరోజు నా పూజ. ఇది ఇప్పుడు ధూపం చూపించిన, దీపం నైవేద్యం చూపించాను, తాంబూలం ఇక్కడ చూపించాను, కర్పూర నీరాజనం ఇస్తున్నానండి. సాయికి మంగళహారతి పాడుతున్నాను ఈరోజు. స్వామి సాయినాథాయ సిరిడి క్షేత్రవాస మమ కభీష్టదాయ మహిత మంగళం. స్వామి సాయినాథాయ సిరిడి క్షేత్రవాసాయ మమ కభీష్టదాయ మహిత మంగళం. లోకనాథ భక్త లోక సంరక్షకాయ నాగలోక సుత్యాయ నవ్య మంగళం. స్వామి సాయినాథాయ సిరిడి క్షేత్రవాసాయ మమ కభీష్టదాయ మహిత మంగళం. భక్త బృందవందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తి మార్గబోధకాయ పూజ్య మంగళం. స్వామి సాయినాథాయ సిరిడి క్షేత్రవాసాయ మమ కభీష్టదాయ మహిత మంగళం. సత్వతత్వబోధకాయ సాధువేషయాతే నిత్యమంగళదాయక నిత్యమంగళం. స్వామి సాయినాథాయ సిరిడి క్షేత్రవాసాయ మమ కభీష్టదాయ మహిత మంగళం మహిత మంగళం. ఇది హారతి అండి. నాకంత పాడడం రాదు, కానీ ఏదో దేవుడికి పాట పాడుతున్నాను నాకు తోచిన విధంగా. ఇప్పుడు కర్పూర హారతి. ఇదండి ఈరోజు పూజ. మార్గశిర అమావాస్య లాస్ట్ సంవత్సరంలోనూ ఇది లాస్ట్ అమావాస్య కాబట్టి పూజ అయిపోయింది. సాయిబాబాదండి, షిరిడి సాయిబాబా. ఓం సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్.